పశ్చిమాసియాలో ఇరాన్తో యుద్ధం తీవ్రమవుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన వ్యూహాన్ని మార్చారు. గతంలో గ్యాస్ తక్కువ ధరలే తన విజయమని చెప్పుకున్న ఆయన ఇప్పుడు పెరుగుతున్న చమురు ధరలు దేశ ఆర్థిక వ్యవస్థకు లాభదాయకమని వ్యాఖ్యానించడం చర్చాన్విషంగా మారింది. ఇక పెరుగుతున్న ధరలపైన తన సోషల్ మీడియాలో స్పందించిన ట్రంప్ అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు కాబట్టి ధరలు పెరిగితే మనకే ఎక్కువ డబ్బు వస్తుంది అని పేర్కొన్నారు. అయితే ఒక దుష్ట సామ్రాజ్యం అయిన ఇరాన్ను అణ్వస్త్ర శక్తిగా మారకుండా నిరోధించడమే అన్నిటికన్నా ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచాన్ని అణుముప్పు నుంచి కాపాడడమే తన ప్రథమ కర్తవ్యమని ట్రంప్ నొక్కి చెప్పారు. మరోవైపు ఫిబ్రవరి 26న జెనీవాలో జరిగిన అణు చర్చలు విఫలం కావడంపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. శాంతియుత ప్రయోజనాలకే యురేనియం వినియోగిస్తామని తాము స్పష్టమైన ప్రతిపాదన చేసిన అమెరికా ప్రతినిధులు సాంకేతిక అంశాలను అర్థం చేసుకోలేకపోయారని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్గిడ్షి ఆరోపించారు. అయితే ప్రస్తుతం హార్ముజ్ జలసంధి మూసివేత, యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $100 మార్కును దాటింది. నవంబర్లో జరగనున్న మధ్యంతర ఎన్నికల ముందు అమెరికాలో గ్యాస్ ధరలు 50% పైగా పెరగడంతో ప్రజలపై ఆర్థిక భారం పెరుగుతుంది. ఈ ఒత్తిడిని పక్కన పెట్టి ఇరాన్పై యుద్ధాన్ని నిర్ణయాత్మక దశకు తీసుకువెళ్లడమే తన లక్ష్యమని ట్రంప్ సంకేతాలు ఇస్తున్నారు. అయితే గతంలో తక్కువ ధరలను రాజకీయాస్త్రంగా వాడుకున్న ఆయన ఇప్పుడు అధిక ధరలను ఆర్థిక అవకాశంగా చూపడం వ్యూహాత్మక మార్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు.